ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి టీమ్ ఏపీ సత్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మంత్రులు అధికారుల వల్ల బిజినెస్ రిఫార్మర్ అవార్డు, వ్యవస్థలను సరిచేయడం అసాధ్యమని అనుకున్నా కానీ ఉద్యోగుల సహకారంతో గాడిలోకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అధికారులు అద్భుతంగా పనిచేశారు. గూగుల్ ఆర్సెలర్ రాక మోడీ చలవే, పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, తక్కువ ధరకు విద్యుదుత్పత్తికి యత్నం, నేను పవన్ ఇగోలకు పోవడం లేదు, అధికారులు ఉద్యోగులు కూడా పోవద్దు, డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్లో సీఎం చంద్రబాబు సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీలు జంట ఆఫీస్ టవర్లు 37 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మాణం, మంత్రివర్గ నిర్ణయం, 1208 కోట్లు వ్యయం, ఒక్కో టవర్కి 43 అంతస్తులు, ఎస్పీఎఫ్లో 385 కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్, 124 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్, పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమకు 350 ఎకరాలు, కేబినెట్ కీలక నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైసీపీ రాజకీయ విధ్వంసం ఆపితే అవినీతే, వారికి రాష్ట్ర అభివృద్ధి గిట్టదు, గొడ్డలి పార్టీ విమర్శలను ధీటుగా తిప్పుకోవటం, రాజధాని నిర్మాణంపై దుష్ప్రచారం, భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కంటే ఇక్కడే తక్కువ, ప్రజలకు సోదాహరణంగా చెప్పాలి, ఐటీని తప్పనిసరి చేద్దాం, మంత్రులు కూడా పరిజ్ఞానం పెంచుకోవాలి లేదంటే వెనకబడిపోతారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సింగాల్ దోపిడీ అన్నటువంటిది హైలైట్ చేశారు. సింగాల్ దోషి అని కల్తీనేకి దారితీసిన పరిస్థితులను ఈవోగా అనిల్ కుమార్ అడ్డుకోలేకపోయారు. ఆయన హయాంలో నెయ్యి రూల్స్ సడలింపు అయినా బోర్డును ప్రశ్నించిన సింగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి దినేష్ కుమార్ నివేదిక, ప్రొక్యూర్మెంట్ జీఎం ఎఫ్ఏసీఏఓలది తప్పే, టీటీడీకి సరఫరాస్ పంపిణీ లోపరహితంగా ఉండాలి, బిడ్డింగ్లో నాణ్యతగా పెద్దపీట వేయాలి, సర్కార్కి రిటైర్డ్ సీఎస్ సూచనలు, సిబిఐ సిట్ నివేదికలతో ఇప్పటికే సింగాల్ని ఈవోగా తొలగింపు, పోస్టింగ్ ఇవ్వని సర్కార్ అంటూ రాసుకొచ్చారు. లేకపోతే 20 ఏళ్ల క్రితమే